నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. మనము యోగాలయ కార్యక్రమంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలకి యోగా థెరపీ హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నామండి. మనము ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే వాళ్ళకి ఎక్కువగా సర్జరీ అయ్యాక కూడా లింఫెడిమా అని ఉంటుందండి. యూజువలీ ఎడిమా అంటే వాప్ అండి. మన పెద్దవాళ్ళలో కొద్ది మందిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, వాటిని ఎడిమా అని అంటారు. అండ్ ప్రెగ్నెన్సీ పీపుల్లో కూడా, అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా లాస్ట్ 8th 9th మంత్లో వాళ్ళ కాళ్ళు ఎక్కువగా వాప్ వచ్చేస్తుంటాయి, వాటర్ దిగేసి ఉంటుంది. అలాగనే క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ రిమూవ్ చేసిన కొంతమందిలో ఈ లింఫెడిమా అనే మనము పర్టికులర్ కండిషన్ని చూస్తూ ఉంటాం. ఇది కూడా ఎలా ఎడిమాలో వాటర్ చేరిపోతూ ఉంటుందో, ఈ లింఫెడిమాలో మన శరీరంలో నుంచి బయటికి వెళ్ళాల్సిన ద్రవాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవాలు వెళ్ళకుండా ఒక చోట మొత్తం ఫుల్గా అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది, ఒక చోట చేరిపోతూ ఉంటుంది. అలా ఎక్కువగా చేరిపోయినప్పుడు మనకు ఒక గడ్డలాగా అనిపించవచ్చు, అంటే వాపు వచ్చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నాకు వాపు వచ్చింది అనుకోండి, నేను కానీ టైట్ జ్యువెలరీ, ఇక్కడ నేను ఒక బ్యాంగిల్స్ వేశాను, సో ఇక్కడ కానీ నాకు వాపు వచ్చి ఇలాంటి టైట్ జ్యువెలరీ కానీ నేను వేసుంటే ఈ బ్యాంగిల్స్ కానీ పొరపాటున ఆ వాపుని తగిలి దానివల్ల అక్కడ సెప్టిక్ మనకి ఇన్ఫ్లమేషన్ ఏదైతే వాపు వచ్చిందో ఇక్కడ మనకి వేరే రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. సో యూజువలీ ఈ లింఫెడిమా కండిషన్ వచ్చినప్పుడు టైట్గా ఉండేవి మనం వేసుకోకూడదు. ఎక్కడెక్కడ వచ్చిందంటే ఇది డిపెండ్స్, బాడీలో ఎక్కడ వస్తుందో మనం చెప్పలేము, కానీ ఏదో ఒక ప్రాంతంలో బ్రెస్ట్ క్యాన్సర్ చేశాక రావచ్చు. ఏ ప్రాంతాల్లో రావచ్చు అనేది నేను మీకు ఒక చిన్న ఈ చార్ట్ మీకు వీడియోలో మళ్ళీ ప్లే అవుతుందండి, ప్లే అయ్యేటప్పుడు చూడండి. సో లింఫాటిక్ సిస్టంలో మెయిన్గా మనకి టాన్సిల్స్ ఉంటాయండి. టాన్సిల్స్, దాని తర్వాత లింఫాటిక్ నోడ్స్ మన షోల్డర్స్కి కింద ఇక్కడ సంకల్లో ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ ఉంటుందండి, ఈ ప్లేస్లో, ఇక్కడ సంకల్లో, ఇక్కడ అంటే ఎక్కడైతే మెయిన్ జాయింట్స్ ఉంటాయో రక్త ప్రసరణకి పక్కనే జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత స్ప్లీన్ ఉంటుంది. థొరాసిక్ రీజన్కి అటు ఇటు వైర్స్ లాగా ఉంటుంది. సో ఈ ఫిగరు మీకు మళ్ళీ వీడియోలో ప్లే అవుతుంది. ఇక్కడ పచ్చగా ఏవైతే కనిపిస్తున్నాయో పచ్చగా లైన్స్, ఆ లైన్స్ మొత్తం కూడా లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించిన నర్వ్స్ అండి. ఎలా అయితే మన ఇంట్లో డ్రైనేజ్కి పైపులు ఉంటాయో మన బాడీలో కూడా పైప్స్ ఉంటాయి చెత్త అంతా బయటికి వెళ్ళడానికి. ఇవి దీనివల్ల, అంటే లింఫాటిక్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడెక్కడ మనకి తెలుస్తుందంటే టాన్సిల్స్ రావచ్చు, థైమస్ గ్లాండ్ ఎఫెక్ట్ పడవచ్చు, స్ప్లీన్ అంటే లివర్ దగ్గర ఉన్న స్ప్లీన్ అనేది ప్లీహమో అని అంటారు, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంగ్వీనల్ లింఫ్ నోడ్స్ అని ఉంటుంది, అది ఈ సైడ్లో ఉంటుందండి. ఇంగ్వీనియల్ హెర్నియా కొంతమందికి జెంట్స్కి వస్తూ ఉంటుంది. స్క్రోటం దగ్గర వాళ్ళకి కొద్దిగా అబ్డామిన్ ప్రెషర్ ముందుకు పడినప్పుడు అక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా, అంటే అలాంటి కేసెస్లో మనకి లింఫాటిక్ సిస్టము కరప్ట్ అయింది లేదా లింఫాటిక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు అనేది తెలుస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి యోగా ప్రాక్టీసెస్ చేస్తే ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది మనము చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్పబోతూ ఉన్నాము. సో ఈ లింఫెడిమా అనే ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇప్పుడు చెప్పే లింఫాటిక్ స్ట్రెచెస్, చిన్నపాటి యోగా స్ట్రెచెస్ ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను. దీనివల్ల మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుందో నేను జస్ట్ మీకు సింపుల్ వివరణ ఇవ్వబోతున్నాను. సో
these simple exercises can help the proteins in the lymph fluid to be reabsorbed. సో ఈ లింఫ్లో నుంచి లింఫ్ నోడ్స్లో నుంచి ఏదైతే ద్రవాలు కింద దాకా వెళ్తున్నాయో అందులో ఉండే ప్రోటీన్స్ని మళ్ళీ అబ్జార్బ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. జెంటిల్ కాంట్రాక్షన్ ఆఫ్ ది మజిల్స్ ఇన్ అండ్ అరౌండ్ యువర్ ట్రంక్, నడుముకి అటు ఇటు, చెస్ట్, ఆర్మ్ అండ్ షోల్డర్స్, ఇవి రెగ్యులర్ స్ట్రెచెస్, యోగా స్ట్రెచెస్ చేస్తున్నందువల్ల ఇట్ విల్ అసిస్ట్ ది లింఫ్ ఫ్లూయిడ్ టు మూవ్ బ్యాక్ టు యువర్ బ్లడ్ సర్క్యులేషన్. సో ఏదైతే నీళ్ళు ఎక్కడైతే మనకి చేరిపోయినాయో ఇది మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. రిటర్నింగ్ ది లింఫ్ బ్యాక్ టు ది బ్లడ్ షుడ్ రెడ్యూస్ స్వెల్లింగ్ అండ్ జెంట్లీ సపోర్ట్ యువర్ లింఫాటిక్ సిస్టమ్. ఎప్పుడైతే మనం ఈ ద్రవాలు అనేవి ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో అవి మళ్ళీ మనము బ్లడ్ సర్క్యులేషన్లోకి మనం తీసుకెళ్ళగలుగుతున్నామో అప్పుడు ఆటోమేటిక్గా లింఫాటిక్ సిస్టమ్ కొద్దిగా జెంట్లీ సపోర్ట్, అంటే లింఫాటిక్ సిస్టమ్ బాగా అవడం స్టార్ట్ అవుతుంది. దిస్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ షుడ్ బి డన్ 15 minutes a day. 15 నిమిషాల పాటు కంపల్సరీ ఇవి చేయాల్సి ఉంటుందండి. ఇవి ఇట్ రెడ్యూసెస్ ది ఏక్ ఇఫ్ యువర్ ఆర్మ్ ఈజ్ హెవీ. కొంతమందికి షోల్డర్స్ చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది, అలాంటప్పుడు హెల్ప్ చేస్తుంది. కీప్స్ యువర్ జాయింట్స్ సపుల్ అండ్ మజిల్స్ స్ట్రాంగ్. జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్స్ని గట్టిపడేటట్టు చేస్తుంది. మజిల్స్, కండరాల్ని స్ట్రాంగ్ చేస్తుంది. స్ట్రెంగ్తెన్ ది పోస్చరల్ మజిల్స్, మన బాడీ పోస్చర్కి సంబంధించిన కండరాలు ఏవైతే ఉన్నాయో స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇట్ రిలీవ్స్ ది డిస్కంఫర్ట్ అరౌండ్ ది నెక్ అండ్ షోల్డర్స్, మెడ చుట్టూ, భుజాల చుట్టూ ఉండే డిస్కంఫర్ట్ మొత్తాన్ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ది ఎక్స్ట్రా వెయిట్ ఇన్ యువర్ ఆర్మ్ క్యాన్ హెల్ప్ టు మేక్ ద ఎక్స్ట్రా వెయిట్ విచ్ ఈజ్ ఇన్ యువర్ ఆర్మ్ could be reduced by doing this simple exercises. ఇందాకే ఫస్ట్లో చెప్పాము, హెవీ ఆర్మ్స్గా అనిపిస్తే మనకి సర్జరీ చేసి అలా ఫ్లూయిడ్గా ఉంటే కొద్దిగా బరువు ఎక్కువనట్టు అనిపిస్తుంది. మనం ఇప్పుడు చెప్పే ఈ సింపుల్ స్ట్రెచెస్ మొత్తం కూడా ఇవి తగ్గడానికి, కండరాలు దృఢంగా తయారవడానికి హెల్ప్ చేస్తుందండి. సో ఇప్పుడు మనం ఈ లింఫెడియమా అనే ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు, ఎస్పెషలీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్కి మాత్రమే చెప్పబోతున్నాం. మనం ఏ స్ట్రెచెస్ చేయొచ్చో చూద్దామండి. ఫస్ట్ ఇనిషియలీ మనము స్వస్తికాసనాలో కూర్చోవాలండి. స్వస్తికాసన అంటే ఏం లేదండి, ఒక లెగ్ మీద, అంటే హాఫ్ లోటస్ అని కూడా కొద్దిమంది అంటారు, కానీ యాక్చువల్ స్వస్తికాసనం అంటే కొద్దిగా కష్టము, అందరూ చేయలేరు, ఎస్పెషలీ క్యాన్సర్ వాళ్ళు అస్సలు చేయలేరు. ఇది సింపుల్ సుఖాసనం అనుకోండి లేదా స్వస్తికాసనం అనుకోండి. ఒక లెగ్ మీద ఇంకో లెగ్ పెట్టుకోండి. పెట్టుకోలేని వాళ్ళు ఇబ్బంది పడొద్దు, కుదిరిన వాళ్ళు మాత్రమే పెట్టండి. వీపుని నిటారుగా ఉంచండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ ట్రంక్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో, అంటే మీ నడుము ఎంత సపోర్ట్ చేస్తుందో అంతవరకు నెమ్మదిగా వెనక్కి తిరగండి. మళ్ళీ స్లోగా శ్వాస తీసుకుంటూ ముందుకు రండి. శ్వాస వదులుతూ స్లోగా వెనక్కి వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ ముందుకు చూడండి. శ్వాస వదులుతూ కుడివైపుకి తిప్పండి. శ్వాస తీసుకుంటూ ముందుకు రండి. స్లోలీ ట్విస్ట్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్. అగైన్ ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. ఎక్సేల్ ఆన్ టు యువర్ రైట్ సైడ్. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. ఎక్సేల్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మనం ఇది స్వస్తికాసనం చేశాము, అంటే సింపుల్గా ఇలా కూర్చున్నాం. స్వస్తికాసనం, స్వస్తికాసనంలోనే బాడీని తిప్పితే ఇది పార్శ్వ స్వస్తికాసనం అవుతుంది. ఇదే సుఖాసనం చేస్తే పార్శ్వ సుఖాసనం అని అవుతుంది. ఇదే పద్మాసనం వేసుకొని చేస్తే పార్శ్వ పద్మాసనం అవుతుంది. పార్శ్వము అంటే బాడీని తిప్పుట, అంటే సైడ్కి, ఒక సైడు అనేది. ఈ లెగ్స్ ఎలా పెట్టుకుంటారో అన్నది క్లయింట్ బట్టి. అతను పద్మాసనం వేయగలిగితే పద్మాసనం, కానీ యూజువలీ వాళ్ళు వేయలేరు. సుఖాసనం అయితే బెటర్, సింపుల్గా కూర్చునేది. సెకండ్, వాళ్ళు బెడ్ మీదే ఉన్నప్పుడు నెమ్మదిగా వాళ్ళని కూర్చోబెట్టి లెగ్స్ని కొద్దిగా వెడల్పు చేయించండి. వాళ్ళు ఎంతవరకు, వాళ్ళ బెడ్ ఇంతే ఉంటే బెడ్ అంతే పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. టూ మచ్ వైడ్ చేయని అవసరం లేదు. అగైన్ శ్వాస తీసుకుంటూ వీపుని నిటారు పెట్టారు. ఇందాక ఎలా ట్విస్ట్ చేశారో నెమ్మదిగా బాడీని ట్విస్ట్ చేయండి. ఒక 5 సెకండ్లు ఆపండి. 1 2 3 4 5. Inhale, look forward. Exhale,
the other side. 1, 2, 3, 4, 5. Inhale, look forward. Exhale, right side. 1, 2, 3, 4, 5. Inhale, look forward. Exhale, other side. 1, 2, 3, 4, 5. Inhale, look forward. Exhale, relax. ఇది మనము లెగ్స్ స్ట్రెచ్ చేసాం. అంటే ఒక సైడ్ స్ట్రెచ్ చేసాం. ఇప్పుడు సింపుల్ ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయాలి. దిండు తీసుకొని చేస్తే బెటరు. ఇది కూడా చిన్న సింపుల్ ఫార్వర్డ్ స్ట్రెచ్ అండి. ఎందుకంటే ఇక్కడ నేను ఎప్పుడైతే హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తానో లింఫాటిక్ సిస్టమ్ యొక్క ఈ చంకలు మనం ఇందాక ఏదైతే చెప్పామో ఆర్మ్పిట్స్, దాని తర్వాత ఈ పాయింట్స్, ఎల్బో పాయింట్స్, దాని తర్వాత రిస్ట్ జాయింట్స్, చెస్ట్, షోల్డరు, బ్యాక్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతులు పైకి తీసుకెళ్ళి శ్వాస వదులుతూ తలనిలా కింద ఉంచాలి. ఒక 5 సెకండ్స్. 1, 2, 3, 4, 5. Inhale, exhale. 1, 2, 3, 4, 5. Inhale, exhale. 1, 2, 3, 4, 5. Inhale, exhale. ఇక్కడ నేను 2 పిల్లో సపోర్ట్ పెట్టానండి. 2 పెట్టాలని ఏం లేదు. కొంతమంది ఒక పిల్లో పెట్టేసి కూడా హెడ్ని డౌన్ చేయగలుగుతారు. ఇంకొంతమంది వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండి హెడ్ని డైరెక్ట్గా డౌన్ తీసుకురాగలుగుతారు. ఇట్ డిపెండ్స్, మనం చూసుకోవచ్చు. ఒక పిల్లో 2 పిల్లో మధ్యలో ఉందనుకోండి, 2 అయితే ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తే ఒక బెడ్షీట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది క్యాన్సర్ పేషెంట్ని స్ట్రెయిన్ చేయనివ్వకూడదు. ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే వాళ్ళు మళ్ళీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. సో డోంట్ స్ట్రెయిన్ దెమ్. ఇప్పుడు కొన్ని నిలబడి చేసేవి చూద్దామండి. చాలా సింపుల్గా ఉండేవి. లేచి నిలబడి చేయగలిగిన వాళ్ళు, లింఫెడిమా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు చేయగలిగిన చాలా సింపుల్, ఈజీ అండి. మేడం చేస్తారు చూడండి. చక్కగా స్ట్రైట్గా నిలబడి హ్యాండ్స్ని స్లోగా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్తామండి. తీసుకెళ్ళినప్పుడు అరచేతులు ఒకదాని వైపు ఒకటి చూడాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ హ్యాండ్స్ని డౌన్ తీసుకురావడం. అగైన్ ఇది మనిషి యొక్క, అంటే ఆ క్యాండిడేట్, ఆ క్లయింట్కి ఎంత ఎనర్జీ ఉంది, ఎంతవరకు హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తున్నారో చూసుకొని నెమ్మదిగా చేయండి. స్లోలీ ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, raise your hands up. Exhale, slowly down. Slow movement compulsory. శ్వాస తీసుకుంటూ చేతిని పైకి తీసుకువెళ్ళాలి. శ్వాస వదులుతూ స్లోగా కిందకి తీసుకురావాలి. మినిమం 10 రౌండ్స్ అయినా చేయించాలండి. ఇన్హేల్, స్లోలీ అప్. ఎక్సేల్, స్లోలీ డౌన్. రైట్. ఇది ఫస్ట్ మూమెంట్. సెకండ్ మూమెంట్ చేతులు ముందు నుంచి తీసుకెళ్తామండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇది సెకండ్ మూమెంట్. ఈ 2 కొద్దిగా బాగా చేయగలుగుతున్నారంటే మూడవది కాంబినేషన్ ఆఫ్ బోత్. సో నౌ ఇన్హేల్ 1, 2, 3, 4. హ్యాండ్స్ ఫార్వర్డ్, అప్, sides, down. Hands forward, up, sides, down. Inhale, exhale, inhale, exhale. Inhale,
exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఈ 10 రౌండ్స్ చేయించండి. స్లోగా కౌంట్ పెంచండి. 10 కన్నా ఎక్కువ చేయించొద్దు. ఇప్పుడు ఇదే హ్యాండ్తో ట్విస్టింగ్ చేద్దాము. చాలా సింపుల్ ట్విస్టింగ్ ఎక్సర్సైజ్, చాలా ఈజీగా చేయొచ్చు. నెమ్మదిగా 2 చేతులు మనము ముందుకు స్ట్రెచ్ చేస్తామండి. వీపు నిటారుగా ఉంచాలి, బాడీ స్ట్రైట్గా ఉంచాలి. పాదాలు మాత్రము నడుము కన్నా దూరంగా ఉంచండి, నడుము కలత కన్నా కొద్దిగా దూరంగా. సో 2 చేతులు మనం ఇలా ముందుకు తీసుకెళ్ళాము. శ్వాస తీసుకుంటూ స్లోగా మీరెంత తిప్పగలిగితే రైట్ సైడ్కి అంత తిప్పండి, మీ బాడీ సపోర్ట్ చేసేదాకా. మళ్ళీ శ్వాస వదులుతూ స్ట్రైట్గా తీసేసేయండి. మళ్ళీ స్లోగా లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేస్తాము. మళ్ళీ అగైన్ కమ్ టు సెంటర్. నౌ ట్విస్ట్ ఆన్ టు యువర్ రైట్ సైడ్, center, twist onto your left side, center. Inhale, right side, exhale, center. Inhale, left side, exhale, center. Inhale, right side, exhale, center. Inhale, left side, exhale, center. ఇవన్నీ కూడా హ్యాండ్ మూమెంట్స్ గమనించండి. అప్పర్ బాడీ చెస్ట్కి సంబంధించినవే ఎక్కువ చేసాం. ఏది కూడా కింద బాడీ పార్ట్స్ని మనము టార్గెట్ చేయలేదు, ఓన్లీ అప్పర్ బాడీ. ఇన్ కేస్ ఇవి నిలబడి చేయలేకపోతే కుర్చీలో చేయొచ్చు. కుర్చీలో ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు మనం ఇలాంటి స్టూల్ వేసాము. మీ దగ్గర స్టూల్ అంటే ఇలాంటి కుర్చీ లేకపోయినా స్టూల్ ఉన్నా చూడండి, కొద్దిగా తిప్పించగలిగేది. ఎలా తిప్పించాలో చూద్దాము. సో ఫస్ట్ స్ట్రైట్గా కూర్చున్నారు, వీపు నిటారుగా ఉంది. నెమ్మదిగా మీ బాడీని కుడివైపుకి తెచ్చేసుకున్నారు. సో కుడివైపుకి తిరిగిన తర్వాత కుర్చీ యొక్క రెస్ట్ ఏదైతే ఉంటుందో వెనక బ్యాక్ రెస్ట్, దాన్ని పట్టుకొని వెనక్కి తిరిగి చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా వెనక్కి తిరిగాక కాసేపు ఉంటాం. వీపు నిటారు చేయడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ స్లోగా శ్వాస తీసుకుంటూ కుడివైపు తిరిగేశారు. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ వచ్చారు, లెఫ్ట్ సైడ్కి మేడం తిరుగుతారు, శ్వాస తీసుకుంటారు, శ్వాస వదులుతూ బాడీని ట్విస్ట్ చేస్తారు, వీపుని నిటారుగా పెడతారు. చాలా సింపుల్ స్ట్రెచ్ ఇది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, స్లోలీ లుక్ ఫార్వర్డ్. ఇంకొకసారి చూడండి మేడం, కుర్చీ ఇట్లా తిప్పుదాము ఒక్కసారి. సేమ్ ఇక్కడ నుంచి చేయండి. సో మీరు బ్యాక్ పోస్చర్ చూడొచ్చండి ఇప్పుడు. సో మేడం రైట్ సైడ్కి వచ్చేస్తారు, రైట్కి. ఇప్పుడు ఆర్మ్ రెస్ట్ తిప్పుతూ చూడండి. మేడం మొత్తము స్పైన్ ఇట్లా తిప్పేశారు, వాళ్ళ చెస్ట్ స్పైన్ వెనక్కి తిరిగి చూడండి. లెగ్స్ ఒకవైపు ఉంది, చెస్ట్ ఒకవైపు ఉంది. 1 2 3 4 5. మీరు కానీ చూస్తే ఈ బాడీ ఫ్రేమ్ మొత్తం తిప్పుందండి. 6 7 8 9 10. ఇన్హేల్, స్లోలీ మళ్ళీ స్ట్రైట్గా వచ్చారు. ఈసారి బాడీ పోస్చరు లెఫ్ట్ వైపు లెగ్స్ పెట్టుకున్నారు కుర్చీలో. శ్వాస తీసుకుంటారు, శ్వాస వదులుతూ ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ కెమెరా వైపు చూస్తూ ఉంటారు. బాడీ ఫ్రేమ్ ట్విస్ట్ అయ్యింది చూడండి, నడుము ట్విస్ట్ అయ్యింది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. సో ఇది సింపుల్ ట్విస్ట్ అండి. ఎవరైతే నిలబడలేకపోతున్నారో కుర్చీలో కూడా చేయించవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది బ్రీతింగ్ ఇంపార్టెంట్. బ్రీతింగ్ లేకుండా అస్సలు చేయించొద్దు. బ్రీతింగ్, ఇన్హేల్, ఎక్సేల్ ఇంపార్టెంట్. మేడం ఇటు తిప్పండి. సో మనం ఇందాక హ్యాండ్స్ మూమెంట్ చేసాం కదా, అది కూడా కుర్చీలో చేయొచ్చు. కూర్చోండి మేడం. జస్ట్ హ్యాండ్ మూమెంట్ మనము ఇలా లిఫ్ట్ చేసాం చూడండి. ఫస్ట్ది ఇన్హేల్, హ్యాండ్స్ అప్, ఎక్సేల్, హ్యాండ్స్ డౌన్. ఈ హ్యాండ్ మూమెంట్ చూడండి కుర్చీలో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, బెడ్ మీద కూర్చున్నా కూడా చేసుకోవచ్చు.
మీరు సపోర్ట్ చూసుకోండి ఎక్కడ కన్వీనియంట్ ఉందో. సో ఇన్హేల్ ఎక్సేల్ హ్యాండ్ మూమెంట్ ఫస్ట్ది, సెకండ్ది అప్ ఇలా ఇన్హేల్ ఎక్సేల్ స్లోలీ అప్ డౌన్ అప్ డౌన్. సో ఇందాక మనం నిలబడి చేసినప్పుడు స్టెప్ వైజ్ చెప్పామండి, 1 2 మళ్ళీ 1 2. సో డిపెండ్స్ ఎలా క్యాన్సర్ పేషెంట్ చేయొచ్చు అంటే అతను ఎంత ఈజీగా రెస్పాండ్ అవుతున్నాడో దాన్ని బట్టి చేసుకోవచ్చు. థర్డ్ మూమెంట్ కాంబినేషన్ 2 చేసాము. సో 1 2 3 4. సో స్టాండింగ్ వాళ్ళు నేను చేసినట్టు చేస్తారు, కూర్చునే వాళ్ళు ఇలా కుర్చీలో కూర్చొని చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా సింపుల్ మూమెంట్స్. ఇంకొక లాస్ట్ మూమెంట్ చూపిస్తానండి, చాలా ఈజీగా చేయగలిగింది. మేడం కొద్దిగా లెగ్స్ కూర్చోండి, లెగ్స్ దూరం పెట్టేసుకోండి. ఎస్, శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకెళ్ళండి, శ్వాస వదులుతూ జస్ట్ జెంటిల్ మూమెంట్ కింద కొంచెం అంతే. మళ్ళీ ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ పైకి, నెమ్మదిగా శ్వాస వదులుతూ మీకు ఎంత కుదిరితే అంతవరకు డౌన్ చేయండి. సో ఇది కూడా చాలా సింపుల్ మూమెంట్ అండి. ఇన్హేల్ రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, exhale slowly down, inhale up, exhale down, inhale up, exhale down, relax. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. సో ఇవన్నీ సింపుల్ స్ట్రెచెస్ అండి, ఈరోజు చూపించినవి అన్నీ కూడా. ఇంకా వెళ్తే చాలా ఉన్నాయండి. మీరు మన ఇండియన్ గవర్నమెంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ వాళ్ళు ఒక చార్ట్ ప్రిపేర్ చేశారండి. కూర్చొని అంటే చైర్లో కూర్చొని యోగా పోస్టర్స్ ఏవైతే హెల్ప్ చేశారో వాళ్ళే ఒక చార్ట్ ప్రిపేర్ చేశారు. అదొకసారి గమనించండి, వీలైతే నేను వీడియోలో రీప్లే చేయిస్తాను. పడుకొని కూడా ఏం చెయ్యొచ్చో వాళ్ళు ఒక ప్రోటోకాల్ క్రియేట్ చేశారు. సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ థెరపీ పరంగా అంటే అనుబంధంగా మీరు తీసుకునే ఏదైతే అలోపతి ట్రీట్మెంట్ ఉందో అది పక్కన పెట్టకూడదు. దానితో పాటు యోగా ప్రాక్టీసెస్ సైడ్లో స్టార్ట్ చేయండి, తప్పకుండా మంచి రిజల్ట్ అనేది మీకు కలుగుతుంది. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.